హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బజాజ్ CT100 110X 2024 మోడల్ అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో చాలామంది మైలేజ్ సంబంధించిన బైక్స్ గురించి అడుగుతున్నారు, అలాగే బజాజ్ సంబంధించిన వెహికల్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో CT100 110X 2024 మోడల్ E20 కంఫర్టబుల్ అంటే లేటెస్ట్గా వచ్చింది, 2024 లేటెస్ట్గా వచ్చింది ఈ బండికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను మీకు. ఈ CT100 110X గురించి చెప్పు. సిటీ 110X వచ్చేసరికి ఇది BS6 సార్. బేసిక్లీ ఏంటంటే BS6 ప్లస్ ఇప్పుడు మా బజాజ్ ప్రోడక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కార్పెటర్ సార్. ఈ కార్పెటర్ అంటే వేరే అదర్ బ్రాండ్లో ఏంటంటే అన్ని సెన్సర్లు 100cc మించి 100cc లోపు కూడా సెన్సర్లో వస్తున్నాయి. అంటే మా బజాజ్ ప్రోడక్ట్ ఓన్లీ మా బజాజ్ ప్రోడక్ట్ కార్పెటర్ ఇచ్చాడు సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్. కస్టమర్కి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇది కస్టమర్ అంటే మైలేజ్ పరంగా మెయింటెనెన్స్ పరంగా అన్నీ తక్కువ. అది అంటే ఇది ఓకే. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఈ హోండా కానీ హీరో కానీ ఇంకా వేరే ఏదో చూసుకున్నా ఆటోమేటిక్ అంటే దానికి ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అనేది మారింది, కానీ దీనికి కార్బొరేటర్ ఉంది. కార్బొరేటర్ సో ఆ కార్బొరేటర్ ఉండడం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుంది. అవును సార్, అవును. ఓకే, ఇప్పుడు మెయింటెనెన్స్ తక్కువ అండి. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 93,700 సార్. దీని ఫీచర్స్ వచ్చేసరికి లాంగ్ సీట్ కంఫర్ట్ అండి, అంటే సస్పెన్షన్ బాగుంటుంది. అంటే కస్టమర్ దీని మీద 2-3 గడ్డి మోపులు, హెవీ లోడ్ దగ్గర పెట్టుకోండి, హెవీ లోడ్ దీని మీద ఎంత హెవీ లోడ్ వేసుకెళ్ళినా సస్పెన్షన్ బాగుంటుంది, కంఫర్ట్ జర్నీ కంఫర్ట్గా ఉంటుంది. అంటే వ్యాపారస్తులకు బాగుంటుంది బండి. వ్యాపారస్తులకి, రైతు వారికి అంటే గడ్డి మోపులు 2-3 పాల క్యాన్లు, 2-3 జాడు మోపులు, నెక్స్ట్ వచ్చేసరికి పాల వ్యాపారం, గ్యాస్ బండ్లు. అంటే మా దగ్గరే HP గ్యాస్ బండ్లో కంపెనీలో పనిచేసే ఆయన ఒక బండి మా దగ్గర బండి తీసుకుంటాడండి. ఎవ్రీడే ఆయన డ్యూటీలో ఇదే వెహికల్ మీద 5 సిలిండర్ వరకు వేసుకెళ్తాడు. 5 సిలిండర్లో అంటే ఆయన డ్యూటీ 5 సిలిండర్లు అవలేలుగా ఇది ఆ లోడ్ని చేసుకోగలదు. ఓకే, వీలైతే అతనితో ఒకసారి మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా. ఓకే సార్, తప్పకుండా. తరపు నుంచేనా? ఓకే, అంటే మొత్తం లోడ్ వేసిన తర్వాత అంటే మన లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఐడియా ఉందా? 75 కిలోమీటర్స్ సార్. ఈజీ. అంటే కంపెనీ మ్యానరీ 80 ఇచ్చాడు సార్, బట్ మేము మార్కెట్ లో యాజ్ ఆఫ్ నౌ కస్టమర్ కి చెప్పేది 75 కిలోమీటర్స్. ఓకే ఓకే. దీనికి సంబంధించి మనకి లోడ్ పరంగా అయితే చాలా బాగుంటది సార్. అంటే లోడ్ పరంగా అంటే చాసెస్ ఏమైనా కొంచెం స్ట్రాంగ్ ఇవ్వడం ఏదైనా పెంచాడు దీనికి? పెంచాడు సార్. ఇదిగోండి సార్, హెవీ జాకర్స్. ఓకే, హెవీ జాకర్స్. నెక్స్ట్ హెవీ సైడ్ గార్డు, బాగా హెవీ అన్నమాట. హెవీ సైడ్ గార్డు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ మడ్డగార లాంగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ LED ఫోకస్ అండి. ఇది 24 hours తాళం ఆన్ లో పెడితే ఇది 24 hours ఆన్ లోనే ఉంటది. ఇది నెక్స్ట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. ఓకే, అంటే BS6 లో కంటిన్యూస్ గా ఇంకా మొత్తం ఆన్ లో లైట్ అంటే ఇగ్నిషన్ కి ఆన్ చేస్తే ఆన్ చేయండి ఒకసారి. ఆన్ చేసి 24 hours ఆన్ లోనే ఉంటుంది సార్ LED. ఓకే, నెక్స్ట్ యాక్సిలరేటర్ హాలోజన్ బల్బేనా? అవును సార్. ఓకే, బల్బ్ హాలోజన్ బల్బ్. ఇంకోటి అంటే ట్యూబ్లెస్ టైర్. అవును సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే మడ్డగారు దానికి దీనికి ఎంత హెవీ లాంగ్ లెంత్ ఏంటంటే ఇది బందలో వెళ్ళినా అంటే ఇబ్బంది పడకుండా ఇలా మ్యానుఫ్యాక్చర్ చేశారు సార్ ఇది కంపెనీ. అంటే మళ్ళీ సస్పెన్షన్ కి ఇదేంటి సపరేట్ రబ్బర్ కోటింగ్ ఇచ్చాడు. సస్పెన్షన్ బాగుంటుంది సార్ దీనికి. ఓకే, లాంగ్ సస్పెన్షన్ బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఎక్కడైనా బంద్లో కానీ దిగినప్పుడు సస్పెన్షన్ డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చినట్టున్నాడు ఇది. అవును సార్, అవును సార్, అవును. అంతే కదా? ఓకే ఓకే. కార్బొరేటర్, ఇది కార్బొరేటర్. ఇది కార్బొరేటర్ సార్. ఇది ఆన్ పైకి రెజర్ సార్ ఇది. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఆన్ ఆఫ్ పెట్రోల్ ఎలా ఉందో, ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా, రిజర్వ్ లో ఉందా? అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, ఇది ఎందుకంటే రైతులు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అవును సార్, డెఫినెట్లీ. గడ్డి మోపు వేసుకున్నప్పుడు పెట్రోల్ మన ఆఫ్ లో పెట్టుకోవడానికి కరెక్ట్ గా ఈ ఫ్యూయల్ కాక్ బాగానే యూజ్ అవుతుంది. అవును సార్. దీనికి సంబంధించి ఇంజిన్ ఇది మన 110cc సార్. 110cc BS6. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఫీచర్లు ఏమున్నాయి స్పెషల్గా?
ఇదిగోండి సార్, హెవీ లాంగ్ లెంత్ సార్, హెవీ లాంగ్ లెంత్, ఇంచుమించు ముగ్గురు కూర్చున్న కంఫర్ట్ గా వెళ్ళొచ్చు. అంటే లోడ్ తో పాటు వేసుకోవచ్చు, కంఫర్ట్ గా వెళ్ళొచ్చు. ఓకే. గ్రాబ్ రైల్ అంటే ఇది మొత్తం లోడ్ వేసుకోవడానికి బాగా ఇచ్చాడు క్యారియర్. సార్ అవును. అంటే మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు దీన్ని. చేసుకోవచ్చు సార్. ఇక్కడ స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు, ఐరన్ స్టాండ్ కూడా పెట్టుకుని మనకి ఏ విధంగా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇది హార్డ్ వర్క్ బెస్ట్. అంటే ఈ ఫ్రేమ్ కూడా ఇది మొత్తం బాగుంది, బాగా హెవీ సార్, హెవీ ఫ్రేమ్ ఇచ్చాడు అనమాట. అవును సార్, హెవీ రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా చాలా బాగుంటుంది ఇది. సార్ అవును సార్. అంటే ఇది వ్యాపారస్తుల దృష్టిలో పెట్టుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, ఇది మన వెనకాల ఈ సారీ గార్డ్ ఉంటుంది కదా, అవును సార్, సైడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇటు సైడ్ కూడా ఇచ్చాడు. అవును సార్. అంటే మనకి లోడ్ వేసుకుంటా వీలుగా ఇచ్చినట్టున్నాడు. వీలుగా, అవును సార్, అంతే కదా. అవును సార్ అవును. పెట్రోల్ గురించి అడుగుతున్నారు కదా, అంటే నార్మల్ పెట్రోల్ పోయాలా, ఇటువంటి పెట్రోల్ కంఫర్టబుల్? ఇటువంటి నార్మల్ పెట్రోల్ పోయచ్చు సార్, నార్మల్ పెట్రోల్ అయినా పోసుకోవచ్చు. ఇటువంటి అని ఇచ్చాడు కంపెనీ వాడు, నార్మల్ పెట్రోల్ అయినా అవైలబుల్ వాడుకోవచ్చు. ఎందుకంటే రైతు వారికి కానీ వ్యాపారస్తులు కానీ ఇటువంటి పెట్రోల్ అంటే ఇంకా ఇప్పుడే పెట్రోల్ బంక్ లాంటి స్టార్ట్ చేశారు. అంటే ఎక్కువ మెట్రోపాలిటన్ సిటీలు, అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కానీ రూరల్ అయితే కష్టం కదా. అవును సార్ అవును. ఇప్పుడు ఈ బండి అంటే ఎక్కువ మన రూరల్ లోనే వాడతాం, అర్బన్ అంటే కష్టం కదా. అవునవును. అంటే మనకి నార్మల్ పెట్రోల్ ప్లస్ ఇటువంటి కూడా వాడవచ్చు, దానికైతే ఇబ్బంది లేదు. తర్వాత ఇది బ్రేక్ ఎలా కంట్రోల్ అవుతుంది? ఎందుకంటే మనకి లోడ్ తో ఉన్నప్పుడు బ్రేక్ ఎక్సలెంట్ కంట్రోల్ అవ్వాలి. అవును సార్ అవును. అదే ఫీచర్స్ ఏంటంటే, దీని బ్రేక్ ఏంటంటే బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేసిన ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుందండి. అంటే ఆటోమేటిక్ గా దానికి అదే కంట్రోల్ చేసుకుంటుందా బండి. మనం ఇలా ప్రెస్ చేయగానే రెండు సమాంతరంగా బ్రేక్ అనేది పడుతుంది. ఓకే, అదో స్పెషల్ బెనిఫిట్ అండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి BS4 కి BS6 కి ఇంజిన్ సైడ్ ఏమైనా మనకి డిఫరెన్స్ అంటే BS4 ఏంటంటే కొంచెం రన్నింగ్ లో కొంచెం హార్డ్ గా వెళ్ళినట్టు ఉంటది. ఇదైతే అంటే స్మూత్ డెలిషియస్ గా ఉంటది. BS6 అంటే స్మూత్ గా వెళ్ళేటట్టు, డెలిషియస్ అంటే స్మూత్ గా వెళ్ళద్దు అనమాట. రన్నింగ్ అంటే స్టేన్ అనిపించదు, బాడీ అంత కంఫర్ట్ గా ఉంటది, ఇంకా బాగుంటది. దాని మీద ఇది బాగుంటుంది. BS4 అంటే మనకి కొంచెం రన్నింగ్ లో కొంచెం ఎక్కువ నాయిస్ వస్తుంది, కానీ ఈ BS6 వచ్చిన తర్వాత అంత నాయిస్ ఉండదు, కంఫర్ట్ గా ఉంటది. ఓకే. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? దీని ఆన్ రోడ్ వచ్చేసరికి 93,700 సార్. అంటే బజాజ్ కంపెనీ తరపు నుంచి అయితే ఏ విధమైన ఆఫర్ అనేది లేదండి. అంటే యాజ్ ఆఫ్ నౌ మాది వరుణ్ మోటార్స్, మా వరుణ్ మోటార్ నుంచి అడిషనల్ గా కస్టమర్ కి మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే 1500 ఆఫర్ ఇస్తున్నాము. 1500 ఆఫర్ ఇస్తున్నాం. అంటే కంపెనీ తరపు నుంచి అయితే ఏ విధమైన ఆఫర్ లేదు. దీనికి అడిషనల్ గా కస్టమర్ కి ట్యాంక్ కవర్, సీట్ కవర్, సిరీస్ మేము ఇస్తాం సార్. అంతే సార్. అంటే 1,00,000 లోపే ఉంది బండి. అవును సార్. ఓకే గారండి, బండి గురించి బాగా చెప్పాం. సరే ఓకే. ఈ బ్రదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ బండి గురించి కానీ ఇంకా వేరే బండి ఏదైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ కిరణ్ నెంబర్ ఉంటుంది, మీరు మాట్లాడవచ్చు ఈ వెహికల్ సంబంధించిన ఏ వివరాలైనా. అలాగే బజాజ్ వరుణ్ మోటార్స్లో పనిచేస్తాడు. ఇది CT100 110X గురించే కాకుండా ఇంకా ఏ వెహికల్స్ వివరాల గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు. కింద నెంబర్ ఉంటుంది, అలాగే అడ్రస్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.